మద్రాసి నాకైతే యావరేజ్గా అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ నచ్చింది కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా వెళ్ళింది. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే తమిళనాడులో గన్స్ని ఇల్లీగల్గా సప్లై చేయడానికి ఒక గ్యాంగ్ తమిళనాడులోకి వస్తుంది. వాళ్ళని ఎన్ఐఏ ఎలా ఆపారు అండ్ హీరో ఇందులోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది స్టోరీ. నాకైతే మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. లవ్ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా మంచిగా సెట్ చేసుకున్నారు. బట్ ఆ గన్ కాన్సెప్ట్ మాత్రం కొద్దిగా ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు. ఇండియాలో అన్ని స్టేట్స్ గన్స్తో నిండిపోయింది, తమిళనాడులో మాత్రమే ఇప్పటి వరకు గన్స్ పెద్దగా లేవు. ఇప్పుడు తమిళనాడులో కూడా అందరి దగ్గర గన్స్ ఉండేలాగా మనం సప్లై చేద్దాం అనుకుంటూ విలన్స్ రావడం, ఇంకా కొంతమందికి ఫ్రీగా గన్స్ ఇచ్చాక చిన్న చిన్న గొడవలకే చంపేయడం అనేది అంతగా ఎక్కలేదు నాకు ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా స్లోగా వెళ్ళింది మూవీ, బట్ ఎక్కడా బోర్ కొట్టలేదు నాకు. ఇంకా నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మ్యాడ్. అసలు నేను మెయిన్గా ఈ మూవీకి యాక్షన్ సీక్వెన్సెస్ కోసమే వెళ్ళా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. ఆ యాక్షన్ సీన్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. ఫస్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు వచ్చిన ప్రతి ఫైట్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం కొద్దిగా డల్ అయిందేమో అన్నట్టు అనిపించింది. బట్ హిట్స్ ఓకే. నాకైతే ఓవరాల్గా యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగా నచ్చాయి. ఇంకా లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నారు మురుగదాస్ గారు. నాకైతే మెయిన్గా హీరోయిన్ లవ్ ప్రపోజల్ చేస్తున్నప్పుడు వచ్చే సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లవ్ స్టోరీ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఇంకా కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఫస్ట్ హాఫ్లో. నాకైతే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి నాకు భీమవరం బుల్లో టైప్లో అనిపించింది మూవీ. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా ఎస్కే యాక్టింగ్ అయితే సూపర్. అసలు ప్రీ క్లైమాక్స్ నుంచి అయితే పీక్స్ మూవీలో. అండ్ మన తుపాకీ మూవీలో విలన్ కింద చేసిన అతని పేరు నాకు గుర్తులేదు, అతను కూడా ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో హైలైట్గా చేశారు ఫైట్స్. ఇంకా బీజిఎమ్స్ అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎమ్స్ అయితే నచ్చాయి, బట్ 3-4 సీన్స్లో బీజిఎం అంత ఏం అనిపించలేదు. ఇంకా సాంగ్స్ అయితే తెలుగు డబ్బింగ్లో అంత బాగుండవేమో అనుకున్నా, చాలా బాగున్నాయి సాంగ్స్ మూవీలో. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అబవ్ యావరేజ్గా అనిపించింది. మీలో ఎవరైనా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఇంకా మిగతా వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. మీలో ఎవరైనా ఈ మూవీ ఆల్రెడీ చూసుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.